అయ్యా నాయన నీ రాష్ట్రంలో నకిలీ ఉద్యమకారులు మంత్రులైన తలసాని తుమ్మలు ఎన్నడని జై తెలంగాణ అన్నారా? ఈ నకిలీ నాయకులు ఇవాళ మంత్రులైనరు. నకిలీ నాయకులే మంత్రులు కాగలేదు, మాకేం తక్కువ. నకిలీ విత్తనాల కంపెనీలలో ఊరు తిరిగి నకిలీ విత్తనాలు అమ్మి రైతుల కొంప ముంచుతుండ్రు, పేదోళ్ళ కడుపు కొడుతున్నారు. ఇలా పురుగుల మందు తాగి రైతులు చచ్చే పరిస్థితి ఉంది. సచిన రైతులు ఎవడన్నా వచ్చి ఒక్క ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక అధికారి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవడన్నా బోసు అయినోడు తలమాసినోడు ఎవడన్నా టీఆర్ఎస్ వాడు వచ్చిండా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ తెలంగాణలో విద్యార్థులు మోసపోయారు, ఉద్యోగ సంఘాలు మోసపోయారు, రైతులు మోసపోయారు, చదువుకున్న యువకులు మోసపోయారు, ప్రెస్ వాళ్ళు మోసపోయారు, పోలీసు వాళ్ళు మోసపోయారు. ఏ పోలీస్ చేస్తాను ఈ రోజు వరకు వాళ్ళకి ఏ పోలీసు లేదు. ఉన్న హోంగార్డులను వాళ్ళకే పంచాయతీ పెట్టి తన్నిస్తున్నారు. కానిస్టేబుల్తో హోంగార్డులను తన్నిస్తారు. హోంగార్డు నేను అడ్డం తిరిగి నాయన నరసింహారావు డీపులు వలుగుతాయని చెప్పి చూసుంటారు మీరే టీవీలలో. కాబట్టి ఇవాళ కేసీఆర్ చేతుల ఇంకా మహిళల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మంత్రివర్గంలో ఒక్కరు లేరు. కేంద్ర నాయన నీ మంత్రివర్గంలో ఒక్కరు కూడా మహిళలు లేరంటే ఆ ఉన్నోళ్ళు ఎవడన్నా మొగోడు ఉంటే కదా మళ్ళీ కొత్తగా మహిళలు ఎందుకని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నిటారుగా నిలబడి పేద ప్రజల పక్షాన మాట్లాడి పేద ప్రజల సమస్యల మీద పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాను ఎక్కడికి పోయినా మనం పాలమూరు అని గర్వంగా చెప్పుకునేటోళ్ళం. ఇవాళ చెప్పుకోకుండా చేసిండు, కర్రు కాల్చి వాత పెట్టినాడు. ఎవరెవరికైతే తేలుగుట్టిన దొంగలాకైంది. అంటే ఇవాళ కేసీఆర్ అనేటోడు ఆయనను ఎంపీగా పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపిస్తే ఏమిచ్చినా మనకంటే పాలమూరు జిల్లాను 6 ముక్కలు చేసి కాకుల గద్దలకు వంచిపెట్టిండు. ఇది కేసీఆర్ పాలమూరు జిల్లాకి ఇచ్చింది. ఈ పాలమూరు అనేది కలిసి ఉంటే ఈ పేద జిల్లా, ఈ పేదల పరిస్థితులు రాష్ట్రం మొత్తం గమనిస్తే పాలమూరును బాగు చేస్తా అని చెప్పినోడు ఏడ బాగు చేసినావు అని చెప్పి వచ్చి నిలదీస్తాడని చెప్పి ఇవాళ పాలమూరు రూపులేఖలు లేకుండానే ఒకటి గద్వాల, ఒకటి వనపర్తి, ఒకటి నాగర్ కర్నూలు, ఒకటి రంగారెడ్డి, ఒకటి వికారాబాద్ నోటికొచ్చిందల్లా ఇవాళ అక్కడ ఇక్కడ 6 ముక్కలు చేసి అడ్డగోలుగా పడేసాడు. ఇట్లాంటి వాళ్ళు సగం వాళ్ళు అందరూ నాయకులు అయ్యి ఈ బుడ్డర్కాన్లు అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యేవరకల్లా ఈరోజు మన మహబూబ్ నగర్ 6 ముక్కలు అయిపోయింది. నిజంగానే నికార్సుగా నిలబట్టాడు ఒక్కడన్నా టీఆర్ఎస్లో ఉంటే మన జిల్లాని గిన్ని ముక్కలు చేస్తుండేనా? ఎవడన్నా అడిగిండా? ఎవడు అడిగిండా? మేము చెప్పినాం అరే బుద్ధి లేనివాడ సన్నాసి 17 పార్లమెంట్లను 17 జిల్లాలు చేసి సావు. ఏ జిల్లా ఏ పార్లమెంట్ కాదు ఒక జిల్లా చేస్తే ఎవరి పేరు వాడు చెప్పుకుంటాడు, ఎవరి ఊర్లో వాడు ఉంటాడు. ఏదైనా సమస్య ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది. ఒక ఎంపీ, ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక జిల్లా పరిషత్ అట్లా ఏ పార్లమెంట్కి ఆ పార్లమెంటు జిల్లా అయ్యి సెంటర్లో ఉన్న ఊరును జిల్లా హెడ్ క్వార్టర్ చేయి, జిల్లా కేంద్రం చేయమని చెప్తే నేను అట్లా చేయనని చెప్పి అటు ఇటు చేసిండు. చివరాఖరికి 31 తేలింది. పేపర్ వాళ్ళు రాసిరు ఆయన లక్కీ నెంబరు 33 చేస్తాడని. నేను టీఆర్ఎస్ అని అడిగిన, ఏందా ఆయన లక్కీ నెంబర్ 6 అంట కదా, మరి 33 చేయకుండా 31 చేసినంటే ఒక నవ్వి సార్ ఏం లేదు సార్, చంద్రబాబు నాయుడు ఎడ్డమంటే ఈయన తెడ్డమంటాడు, ఆయనకు 13 ఉన్నాయి కాబట్టి దాన్ని తిరిగేసి 31 చేసిండు. ఈ సన్నాసి తప్ప అంతకు మించి ఏంది లేదని చెప్పిండు. అది పరిస్థితి అని చెప్తుండు. రాత్రిపూట కూర్చున్నప్పుడు ఒకటి చెప్తాడు, పొద్దున్న లేచిన తర్వాత ఇంకోటి చెప్తాడు సార్ అని ఎంబడి ఉండేట ఆయన సీసల్ మోస్ట్ ఆయన చెప్తున్నాడు. ఇవాళ అది పరిస్థితి. మన ఊర్లలో ఎవడన్నా చెప్తే 2 రకాలు అంటాం. వాడు ఏమన్నా అడగోలుగా మరి వాడు తాగుపోతాడు రా, ఏది పడితే అది మాట్లాడతాడు అంటాం. లేదంటే అదే ఈయనకి ఎర్ర ఎక్కువైందిరా, ఎర్రగడ్డకు తీసుకుపోనరా అంటాం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. మన కేసీఆర్కి 2 ఉన్నాయి. రాత్రిపూట అయితే అది ఎక్కువ మాట్లాడతాడు, పొద్దుపూట అయితే ఎర్ర ఎక్కువైనట్టు మాట్లాడతాడు. ఏం చేయాలనో తెలియని పరిస్థితి. ఎర్రోడ్ చేతిలో రాజ్యం పెట్టారు, ఏం చేయాలనో తెలియదు. ఇంకో 2 ఏళ్ళు ఓపిక పట్టాల్సిందే. మరి మా దయాకర్ అన్న అది ఇది చూసిండు, సంవత్సరమే అంటున్నాడు. సంతోషం. ఒకవేళ మా దయాకర్ అన్న చెప్పింది వెళ్తే అన్న మొత్తం లెక్కపత్రం చూసిన అన్ని కూడికలు తీసివేతలేదు, మా దయాకర్ అన్న ఇంకా సంవత్సరమే అని చెప్తున్నాడు. మా దయాకర్ అన్న కూడిక పత్రాలు అన్నీ సరిగ్గా లెక్క తేలి సంవత్సరంలోనే ఈ పీడ విరగడైతే మంచిది. మరి సంవత్సరంలో మనము ఏదన్నా వస్తే, ఉపద్రవం వస్తే మనం రెడీగా ఉండాలి కదా. కుందేలు వచ్చే టైంకు కుక్క పెళ్లి చేసుకోనికి పోయిందని వెనకటి పెద్దలు సామెత చెప్పారు. ఆ పరిస్థితి రావద్దు. మన అందరం కూడా ప్రతి గ్రామంలో జెండా ఎగరాలి, ప్రతి గ్రామంలో కార్యకర్త బయటికి రావాలి, పేదోళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. దళిత కాలనీలల్లా కరెంటు ఉన్నదా లేదా, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందా లేదా, గిరిజనులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా లేదా, ఇండ్లు వచ్చినాయా లేదా,
దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా లేదా, బీసీలకు ఇండ్లు వచ్చినాయా లేదా, రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా, వాళ్ళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా లేదా, ఇంటింటికి వెళ్ళి అడగవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. ఇవాళ పేదలు ఎదురు చూస్తున్నారు, ఎవరన్నా మాకు అండగా నిలబడేటోళ్ళు వస్తారా అని. అది అన్న ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉండమని మనకు బాధ్యత ఇచ్చిండ్రు. ఇవాళ పాలమూరు బిడ్డగా నేను ఈరోజు మీ ముందు చెప్తున్నా. నరసింహన్ ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి వస్తాడో రాడో, సగం అక్కడ సగం ఇక్కడ అయిందని. ఢిల్లీకి రాజైనా నేను పాలమూరు బిడ్డనే, పాలమూరు బిడ్డగా పిలిపించుకోవడమే నాకు గర్వ కారణం. ఎక్కడికి పోయేది లేదు. కేసీఆర్ కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని చేసినా తిప్పి కొడతాం. పాలమూరు బిడ్డల కోసం నిలబడతాం. ఈ పాలమూరు నుంచే ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం. ఈ రాష్ట్ర రాజకీయాలను ఒక దశ దిశ మలుపు తిప్పే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డనే, ఏ గడ్డ అయితే కేసీఆర్ను ఎంపీని చేస్తే తెలంగాణ వచ్చిందో అదే గడ్డ కేసీఆర్ను కుర్చీలో నుంచి దించుతుంది. పాత్రికేయ మిత్రులారా, మీరు కూడా రాసుకోండి. ఏ గడ్డ మీద పుట్టిన బిడ్డలైతే ఈ మట్టి సాక్షిగా కేసీఆర్ని పాలమూరు నుంచి పార్లమెంటుకు పంపితే తెలంగాణ వచ్చిందో అదే పాలమూరు బిడ్డలు ఈ మట్టి సాక్షిగా కేసీఆర్ నా కుర్చీలో నుంచి దించే వరకు విశ్రమించేది లేదు. కేసీఆర్ను కుర్చీలో నుంచి దించే వరకు క్షమించేది లేదు. ఎందుకంటే ఈ పాలమూరు బిడ్డలు మంచికి మంచి, వాళ్ళు చేస్తే చెడు చేస్తే ఊరుకునే సమస్యనే లేదు. నేను ఈ సందర్భంగా కేసీఆర్ను హెచ్చరిస్తున్నా, బిడ్డ పాలమూరు బిడ్డలతోని గోక్కోకు. మాతోని గోక్కున్నోడు, బతికి బట్టగట్టినోడు ఎవడు లేడు. ఇది చరిత్ర. ఈ చరిత్రను ఒక్కసారి పాలమూరు బిడ్డల చరిత్రను తిరిగి నీకు ఈ చరిత్ర ఏందో తెలుస్తుంది.